అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరంతోనే పండింది కోటి ఎకరాలను గత ప్రభుత్వం చెప్పేసి కాళేశ్వరం పంపులే ఆన్ చేయలేదు. ఈరోజు గతంలో మీగడ్డ ప్రాజెక్టు కానీ వర్షాలు అనుకూలంగా పడడం సమయానికి ధాన్యం రావడం దానికి సన్న రకాలకు బోనస్ ఇస్తుంటే మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళకు నిజామాబాద్ రైతుల దగ్గరికి వచ్చి అడగాలని కోరుతున్నాం. హరీష్ రావు, కేటీఆర్ గారు మీరు రాజకీయంగా మీకు బాధపడవచ్చు, అధికారం పోయిందని, కానీ రైతులు ఈరోజు సంతోషంగా బోనస్ తీసుకొని మాకు ఇంత మంచి రేటు వచ్చిందని నిజామాబాద్లో గ్రామాలలో అడిగినప్పుడు వాళ్ళే చెప్తున్నారు. మాకు 20 కదా, మాకు ఇది వచ్చిన సన్న రకాలకు మాకు బోనస్ కూడా మాకు అమౌంట్ పడ్డది. దాదాపు 73 కోట్లు బోనస్, 73 కోట్లు అదనంగా బోనస్ ఇచ్చినాం. చెప్పిన మాట ప్రకారం ఎందుకు వేస్తున్నారు వీళ్ళు దొడ్లకి ఇవ్వలేదా? ఈ సన్న బియ్యానే రేపు పేదవాళ్ళు కూడా ధనికుల్లాగా సన్న రకం వంటతో తినాలి. మేము ఇచ్చే పీడిఎస్ రైతుని నీళ్ళను దగ్గరనో అక్కడనో దళాలలో రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు బయట తప్ప ఆ రైస్ తినలేరు. హాస్టల్స్, అంగన్వాడీలు, స్కూల్స్ మేము ఇటీవల పెంచిన మెస్ ఛార్జీలు 40%. ఎప్పుడు ఏ ప్రభుత్వం నేను దాదాపు 30 ఏళ్ళ ఎమ్మెల్యే ఎప్పుడు పెంచిన 5% పెంచుతారు. 40% మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళకు కూడా సన్న రకం అన్ని అవసరం ఇంక్లూడింగ్ గ్రామాల నుండి పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి అనాలను ప్రోత్సహిస్తూ ఎంఏఎస్ 90% ఇక్కడ వేసింది. దాని మీద విమర్శించిన వాళ్ళకు నిజామాబాద్ జిల్లానే ఉదాహరణ. అందుకనే దాని మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా అభినందిస్తూ దాదాపు 254 కోట్లు మిగిలిపోయినాయి. సెకండ్ ఇంకా 3 రోజులలో దాన్ని కూడా పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరొకసారి కూడా వారికి పత్రికా ముఖంగా చెబుతున్నా, ఎందుకంటే రైతులకు మళ్ళా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేదు. అదే ట్యాబ్లో ఎంట్రీతో కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని కూడా 3 డేస్లో పూర్తి చేయాలని కూడా వారిని ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా సరే నిజామాబాద్లో మేము ఇంకా కూడా నిజామాబాద్ టౌన్ అభివృద్ధి కానీ విషయంలో కానీ ఫ్లైఓవర్ని కూడా సకాలంగా పూర్తి చేయడానికి ఒక 10 కోట్ల దాకా డ్యూస్ ఉంది. దాన్ని కూడా రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. మా ఆర్ఎండ్బి పోర్షన్ దాన్ని కూడా మే వరకు పూర్తి చేయాలని చెప్పి ఆర్ఎండ్బి అటు నేషనల్ హైవే అధికారులకు, రైల్వే అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి నిజామాబాద్లో గతంలో వచ్చిన పసుపు బోర్డు కూడా త్వరగా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి, ఎందుకంటే ప్రధానమంత్రి అనౌన్స్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ చేపట్టి పనులు కూడా చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటూ రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి రీజనల్ లింక్ రోడ్ గతంలో మీ ఓఆర్ఆర్ పెట్టినప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి అనేది ఆ ఓఆర్ఆర్తో స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ పెట్టినప్పుడు అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి, అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడే కోఆపరేట్ ఎస్సీజెడ్ పెట్టి ఇలా హైదరాబాద్ మన ఎయిర్పోర్ట్ కనెక్టివ్గా పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే 13 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టి హైదరాబాద్ ప్రపంచ స్థాయి మెట్రో తీసుకొచ్చి ఈరోజు 65 కోట్ల మంది ప్యాసింజర్స్ 7 ఏళ్లలో పోయినట్టు నిన్ననే మెట్రో వాళ్ళు రిలీజ్ చేయలేదు. అభివృద్ధి చేసిన ఓఆర్ఆర్ అభివృద్ధికి కారణమైంది. ఒక గేమ్ చేంజర్గా మారిపోయి హైదరాబాద్ రూపురేఖలు మారిపోయింది. ఇలా నా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు నేను ఎప్పటివరకు వర్క్ చేస్తూ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తూ రీజనల్ లింక్ రోడ్డు కూడా ఫిబ్రవరి మాసంలో టెండర్లు పిలిచి అప్పటి వరకు భూసేకరణ ఒక పాటు నార్తన్ పార్ట్లో సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి మీద చౌటుపల వరకు టేకప్ చేస్తూ దాన్ని 4 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుంటున్నాం. ఒక 1 ఇయర్ లేట్ అయినా వరల్డ్ క్లాస్ డిజైన్స్ పర్సెంటేజ్ కోసం పిలవడం జరిగింది. అది హైదరాబాద్ తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా మారబోతుంది. దాంతో హైదరాబాద్తో ఇలా అందరూ ప్రతిపక్షాలు అందరూ అలా పేర్లు నేను చెప్పేస్తాను. రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు దేశవ్యాప్తంగా జిల్లాలో పార్లమెంట్ అనేది జరిగిన ఎన్నికల సంవత్సరంలో కొద్దిగా స్లో ఉంటుంది అంతే తప్ప రియల్ ఎస్టేట్ అనే కాదు, అగ్రికల్చర్ కానీ అన్నింటిలో కూడా 500 రూపాయల సిలిండర్ కూడా ఇస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. మేము ఏ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి ఉందంటే
15వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఆఫీసర్స్ సెల్ ఫోన్ లో మెసేజ్ శాలరీ పడ్డదా లేదా, పెన్షన్ నా పెన్షన్ పడ్డదా లేదా, సెల్ ఫోన్ ఒకటే కూర్చులేదు. ఇలా 1వ తారీఖు శాలరీ తీసుకొచ్చే పొజిషన్ 10 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రుల దాంట్లో డిసిప్లిన్ గా ఉన్న డబ్బుని ఆదా చేసుకుంటూ పాత అప్పులకు వడ్డీ కట్టుకుంటూ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ కొత్త స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా ఒక ఇది ఔత్సాహికమైన రైతులు ఉన్న జిల్లా. ఇండస్ట్రియల్ గా టర్మరిక్ కానీ ఇతర పంటల విషయంలో కానీ బిజినెస్ పరంగా మహారాష్ట్ర బార్డర్లో ఉన్న జిల్లాని అన్ని విధాల ముఖ్యమంత్రి గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జుబ్బల్ కృష్ణారావు గారు కానీ నేను కూడా అవసరం ఉన్నప్పుడల్లా నిజామాబాద్ వస్తూ తప్పకుండా జిల్లాలో పెండింగ్ ప్యాకేజ్ నెంబర్ 22 వస్తే ఇలా మాకు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. దాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా జిల్లా చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఇప్పటికే 21 ప్యాకేజ్ నెంబర్ అది ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం కావాలి. ఇప్పటి దానికి 6 మండలాలకు ఇరిగేషన్ ఫెసిలిటీనే లేదు. నేను పోయి తిరిగి చూస్తున్నాను 4 మండలాలు. ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికే లెక్క పడుతుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ నుంచి ఓకే చేశారు. కానీ దాన్ని పాత కంపెనీ వాళ్ళు చేస్తారా లేకపోతే దాన్ని క్యాన్సల్ చేసి రీటెండర్ పెట్టించానా త్వరగా స్టార్ట్ చేయడం. ఇంకా మిగిలిపోయిన కాన్సెన్స్ ఆల్మోస్ట్ బాల్కొండలో కూడా మిగిలిపోయిన సమస్యల మీద దృష్టి పెట్టి నిజామాబాద్ ఓవరాల్ అభివృద్ధికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు తెలియజేసుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గౌరవనీయులు భూపత్ రెడ్డి గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారు డాక్టర్ జుక్కల్ ఎమ్మెల్యే గారికి అలాగే వినయ్ గారు మన సునీల్ గారికి ఇతర అధికారులకు ఆర్డీఓస్కు ఈ మీటింగ్లో పాల్గొన్న ఇతర అధికారులకు పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారం. మీ అందరూ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం. మాది చేయగల ప్రభుత్వం ఇలా దీక్షా దివసాన్ని గౌరవం చేసుకుంటే నేను కూడా దీక్ష చేశాను 12 రోజులు. మంత్రి పదవి వదిలిపెట్టి మనం తీసుకొని ఇస్తాను. తెలంగాణ వచ్చినాక తీసుకుంటానా, తెలంగాణ వచ్చి గవర్నమెంట్ మా రాకనే పార్టీ మార్పు తెలంగాణ వచ్చినాకనే మా ప్రభుత్వం వస్తే మనం మాట్లాడాం. దీక్షలు చేసినాము. ఇలా కృష్ణయ్య లింగాపూర్ చౌరస్తా దగ్గర కానిస్టేబుల్ లింగయ్య ఆయన 2 చేతులు దండం పెట్టి ఆయన విగ్రహం చూసుకుని తెలంగాణ ఉంటుంది. మా దగ్గర శ్రీకాంతాచారి మాలాంటి వాళ్ళ పదవులు వదిలిపెట్టి మనం మంత్రి పదవులు తీసుకోవాలి. దీక్షా దివస్ ఓవర్ చేసుకోలేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ డిసెంబర్ 9వ తారీఖు లక్షలాది మహిళల సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు అసలైన తెలంగాణ తల్లి విగ్రహం రాబోతుంది. అది 9వ తారీఖు ఆర్ఎంపీ స్వాగతాలని సెక్రటరియట్లో ఏర్పాటు చేస్తున్నాం. రేపు రైతు మహాసభ లక్షలాది మంది రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రాష్ట్రానికి నాయకులతో పాటు రైతులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము చేసిన ఎగ్జిబిషన్ కానీ చేయబోయే కార్యక్రమం కానీ పామ్ ఆయిల్ పెంచడం కానీ పంటలను ఏ విధంగా చేంజ్ చేయాలి దాని మీద ఎగ్జిబిషన్ పెట్టాం. అందరినీ కూడా రావాల్సిన విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి మీ అందరికీ రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నాం. మీరు ఎస్సీ గారు ఈ గారు మాట్లాడడం ఏం చెప్పినా మీరు నాకు ఎందుకు చెప్పాలి, నాకు చెప్పలేదు చెప్పిన ఎంపీ గారు ఫోన్ ఎవరికంటే ఎంపీ గారు నేను ఎక్కడో బిజీ ఉంటాను. 24 hours ల్యాండ్ ఎక్స్పెన్షన్ త్రిపులారు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మామూలు. మీ ఎంపీ గారు పెద్ద లీడర్ వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు. మేము ఊళ్ళలో తిరుగుతూ ఉంటాం. మేము నాకు మా ఆఫీసర్ ఏమడిగినా ఏమైనా ఉంటే కలెక్టర్ చెప్పండి, నాకు చెప్పండి, రిజల్ట్ పంపండి, రిలీజ్ చేస్తాను చెప్పి నాకు తోడుకోగా మీ అక్కడికి వెళ్ళి నిజామాబాద్లో ఒక అమ్మాయి ఇట్లా పనింట్లో ఇళ్ళలో పనిచేస్తున్న అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని పేపర్లో చూసి నేను స్పందించి 1,04,000 రూపాయలు ఫీజు కట్టి పిలిపించి అమ్మాయితో ఫోన్లో మాట్లాడి నేనున్నానమ్మా చదివిస్తాను. అట్లా నాకు సంవత్సరానికి 100 మంది ఉంటుంది. తెలియని నెంబర్లు కూడా ఇస్తారు. మీ ఎంపీ గారు బహుశా ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉండొచ్చు కానీ నేను ఎవరు ఫోన్ అయినా ఎంపీ గారు కూడా గౌరవిస్తాం. మేము మా పని మీద చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా చెప్పినాను, ఆఫీసులో చెప్పినాం, మేలో ఓపెన్ చేస్తున్నాం. 10 రోజులు అటు ఇటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తాం. మా ఆర్ఎంపీ ద్వారా నిధుల కొరత ఏం లేదు. కష్టం ఉన్నా సరే ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ కాబట్టి దాని నిధులు మండే లోపు రిలీజ్ చేయడం జరుగుతుంది. పసుపు బోర్డు ప్రధానమంత్రి గారు స్వయంగా ఎన్నికల ముందు పెడితే మేమందరం సంతోషపడ్డాం. ఎమ్మడే స్టార్ట్ అయింది. అందుకనే నేను ప్రధానమంత్రి గారిని మీడియా ద్వారా
రిక్వెస్ట్ చేసినా రేపు నేను ప్రధానమంత్రి గారిని పర్సనల్గా నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ December 10th మన మొదటి సంవత్సరం దినోత్సవాలు అయిన తర్వాత ఫీజులింగ్ రోడ్ సంబంధించిన విషయం కానీ దానికి శంకుస్థాపన రావాల్సిన ఆహ్వానిస్తూ కలిసినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్ కోడ్ గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని ఎమ్మెల్యే స్టార్ట్ చేయాలని వారు మళ్ళా కోరడం రాతపూర్వకంగా కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇప్పటికి యాక్షన్ లేదు కదా పసుపు బోర్డు, దాన్ని పసుపు బోర్డా దాన్ని ఏం చేస్తారు? 6 నెలలు అయిపోయింది. మన 3వసారి ప్రధానమంత్రి అయ్యి వారే స్వయంగా ప్రకటించారు. రైతుల పక్షాన వారు రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఆయన అనౌన్స్ చేసినప్పుడు ప్రధానమంత్రి అనుకుంటే పెద్ద పని కాదు అది. లేదు మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలోని అంశం, దాని మీద లోకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.